నేను నేనే స్కూల్ గారి గతంలో కొత్తపాడికి కంటిన్యూగా వచ్చేవాడు. వస్తుంటే అప్పటి నుంచి అక్కవాడి పరిచయం. దాదాపు చెప్పాలంటే సహోదరి శాంతకుమారికి వివాహం కాకముందు నుంచి కుటుంబంతో మనకు మాకు అనుబంధం ఉంది. అయితే చివరిగా నేను మొన్న జనవరి 1వ తేదీ సాయంత్రం మీటింగ్కి వచ్చాను. ఆ రోజు ఏమైనా ఈ సుబ్బారావుని ఏమనంటే అన్న నువ్వు తప్పకుండా రావాలన్నాడు. తప్పకుండా రావాల్సిందంటే సరే వచ్చాను. నాకు నైట్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధమ్మ గారికి పైన ఒక రూమ్ ఉంటుంది. అది పడుకొని తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే 2వ తేదీ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాం. సుబ్బారావు అని. ఆ తర్వాత ఎవరు వచ్చినా కానీ ఇంటికి రావాలి, భోజనం చేయాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి సహోదరి గరురాలు అన్న బైబిల్లో మనం చదువుతాం కదా. ఆ విధంగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉన్నాను నేను. 2వ పాప ఉంది, విజయ్ కుమార్ గారు అక్క ఉన్నారు. తర్వాత మంచి ఏదేదో దోశలు చేసి పెట్టింది చిన్న పాప. అంటే దాంట్లో ఆ పప్పులు వేసాము, ఈ పప్పులు వేసామని చెప్పి నేను సంతోషంగా తిన్నాను. తిన్న తర్వాత కొద్దిగా వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ మరి వాగ్దానాలు అడిగి అదే చివరి అనమాట. ఆ తర్వాత నేను కోటేశ్వరరావు అన్న అక్క చనిపోయినప్పుడు పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేశారు. కానీ కంటి ఆపరేషన్ వల్ల నేను బయటికి రావట్లేదు, అందరూ జరగట్లేదు అని బాధ వచ్చింది. అయితే మనిషి చూసినప్పుడు నేను అనుకున్నా అన్న చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అక్కకి. అంటే అరే అట్లేం కనపడదే మనిషి పైకి, ఆరోగ్యంగా ఉంటుంది, బాగా ఉంటుంది, చెప్తేగా తెలియదు అన్నమాట. లేదు నేను మధ్య 2 నెలలు బాగాలేదు, రాలేదు మందిరానికి. ఏం దక్క రాలేదంటే నాకు బాగాలేదు, బాగుంటుంది అని చెప్పారు అని చెప్పారు. మంచి ఆసక్తి కలిగిన వ్యక్తి, మరి దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి. ఏ సేవకుడు వచ్చినా కానీ మా ఇంటికి రావాలి, భోజనం చేయాలి, ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి ఎలాంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది, మరి సంఘంలో అలాంటి వాళ్ళు ఉండటం అనేది ఎంతో సంతోషకరము. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము కాదనలేము. ఆయన సమయంలో ఆయన పిలుచుకున్నాడు. మరలా రాత్రికి 2 అని పిలిచాడు. కాబట్టి అక్కడ వెళ్ళి సిద్ధపడి ఆత్మరక్షణ పొంది మందిరాన్ని ప్రేమించి దేవుని సేవకులను ప్రేమించి కాబట్టి వెళ్ళినటువంటి ఆమె మనకు ఒక మాదిరికరమైన విశ్వాసగా కనపడతా ఉంది. ఏదైనా అక్కరు ఉంటే మందిర విషయంలో చెప్పేది, అన్నా ఇలా చేయండి, అన్నా ఇలా చేయండి. ఒకసారి ఒక అద్భుతమైన విషయం నేను గమనించింది ఏంటంటే, నేను మా పెద్దన్న ఇద్దరం వచ్చాము ఇక్కడికి. అది ఏదో ఒక 31వ తేదీ 25వ తేదీ రాత్రి అనుకుంటా. నా సొంతగా పుట్టిన కొత్తపాడులో ఉన్నాను, కొత్తపాడులో ఉన్నాను. అయితే మేము చెప్పలేదు ఆమెకి, మేమిద్దరం అన్నదమ్ములు అనే మాట చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత అన్న పాట పాడాడు, వాకింగ్ చెప్పాడు తెలీదు. మొత్తం మీద బయటకు వచ్చిన తర్వాత అక్క పట్టేసింది. మేమేం చెప్పకుండానే మీరిద్దరు అన్నదమ్ములాగా ఉన్నారు, మీ వాయిస్ ఒకటే లాగుంది, వాయిస్ బట్టి క్యాచ్ చేసినట్టు మామూలు మనిషి కాదు అని ఆశ్చర్యపోయాం. లేదు మీరిద్దరు అన్నదమ్ముళ్ళే, మేమేం చెప్పకుండానే మా యొక్క స్వరాన్ని బట్టి ఆమె కనుక్కునిందంటే చాలా తెలివి కలిగింది అక్క. కాబట్టి ఆసక్తి కలిగిన వ్యక్తి, మంచి విశ్వాసం, కాబట్టి మాదిరికరంగా జీవిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోవటమనేది దుఃఖకరము. కానీ దేవుని చిత్తాన్ని మనం అంగీకరించాలి. ఆ కుటుంబం కొరకు, విజయ్ కుమార్ గారి కొరకు, మరి సహోదరి కార్తీ గారు సహోదరి కొరకు, వారి సేవ కొరకు, చిన్న పాప కొరకు, ఈ కుటుంబం కొరకు మనం భారంగా ప్రార్థించాలి. కుటుంబాన్ని దేవుడు ఆదరించింది కాక.